రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిపిస్తామని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి పట్టణంలోని కమలం పార్టీ కార్యాలయంలో లోకల్ బాడీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సునీల్ రెడ్డి జిల్లాలో అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని తెలిస్తే హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిందన్న ఆయన జిల్లాలో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. కష్టపడ్డ వారికి పార్టీలోకి గెలుపు, గుర్రాలకు టికెట్ దక్కుతుందంటూ వెల్లడించారు సునీల్ రెడ్డి. స్థానిక ఎన్నికలు మనం కూడా పదే ఎన్నికైనందుకు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఇంకా బయట నడిపోకుని మన అధ్యక్షులు నడిపోతున్నారు. మీరు కొంచెం దయచేసి ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉండండి. ఈ ప్రాంగణంలో ప్రెస్ మీట్ అవుతుంది కాబట్టి ఏం మాట్లాడదు. ఈ ఫ్యాన్ పేరు అవునా? భారతీయ జనతా పార్టీ 2 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా మన పెద్దపల్లి జిల్లాలో కానివ్వండి ఇతర స్టేట్లో 2 విడతలుగా ఫస్ట్ ఫేసు మంత్రి కాన్స్టిట్యున్సీలోని 4 మండలాలు ముక్తారం, మంత్రి, రామగిరి, కమాన్పూర్, అలాగే రామోడం కాన్స్టిట్యున్సీలోని అంతర్గాం, తర్వాత పాలకుర్తి, ధర్మవరం మండలంలోని ధర్మవరం మండలం ఇలా 7 కలిసి ఒక ఫేజ్ పెట్టడం జరిగింది. అలాగే సెకండ్ ఫేజ్ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలోని 6 మండలాలు పెట్టారు. 13 మండలాలకు 137 ఎంపీటీసీలకు గాను 13 జెడ్పీటీసీలకు గాను భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో కైవసం చేసేందుకు ప్రయత్నాలు సన్నగా అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో జెడ్పీటీసీ కైవసం చేసుకుంటుంది, జెడ్పీటీసీ కైవసం చేసుకుంటుంది. ఇది మీరు పక్కా రాసి పెట్టుకోండి. గత ప్రభుత్వాలు చూసిరు, గత 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలన చూసిరు. తర్వాత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చినాక జరిగి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చూసి మళ్ళీ ఇప్పుడు మోసపోయి ఓటు హామీలు ఇచ్చిన ఇవాళ కాంగ్రెస్ మళ్ళా యథావిధిగా మళ్ళా అదే పత్త చెప్తా ఉన్నది. కనుక ప్రతి ఊర్లో ఏ యోగుని కలిగించినా, ఏ వృద్ధుని కలిగించినా, ఏ రైతులు కలిగించినా, ఏ వ్యాపారి కలిగించినా భారతీయ జనతా పార్టీకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా పట్టం కడతామని చెప్పేసి ఇలా ప్రజలందరూ ఎదురుస్తూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూసినాం.